సెంటర్కి రిఫర్ చేస్తున్నాం అడ్మిషన్ కోసం. హైదరాబాద్ ప్రాంతంలోని ఎల్బీ నగర్లో తెలంగాణ కుమ్మరి నాయి బ్రాహ్మణ సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ కవిత మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించి కుండలతో వినూత్న నిరసన చేపట్టారు. మల్లన్నను ప్రశ్నించేందుకు వెళ్లిన జాగృతి నాయకుల మీద దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మల్లన్న వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేవలం బీసీ అంటే నేనే మాట్లాడాలి, నేనే రాజకీయ పార్టీ పెట్టుకోవాలి, తద్వారా నేనే ఎదగాలని చెప్పి వారు అనుకుంటా ఉన్నారు తప్ప వారికి బీసీలపై చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన ముందుకు రావాల్సిన అవసరం ఉండే. కానీ చేయకుండా సస్పెండ్ చేపించుకోబడి మళ్ళీ బయటకు వచ్చే నాటకాలు చేసి పార్టీ పెట్టుకొని రాజకీయ లబ్ధి అంతా బీసీ మొత్తం వెనకాలే ఉండాలని అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది. ఈ రోజు మా యూపీఏ పక్షాన 20-30 సంవత్సరాల నుంచి కుల సంఘాలు పట్టుకొని నడిపిస్తున్న నాయకులు మా పక్షాన ఉన్నారు. అంటే మేము వాళ్ళ కళ్ళు కనబడట్లేదా, లేకపోతే మమ్మల్ని అవమానపరుస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఇంకొకసారి బీసీల పట్ల మాట్లాడే అర్హత మాకే ఉంది. మా నాయకత్వం వహిస్తున్న కవిత గారి మీద మీరు చిల్లర పనులు మాట్లాడుతూ మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొక విషయం, బీసీల గురించి ఓసీలు మాట్లాడద్దు, ఇంకో నాయకులు మాట్లాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి ఏ పార్టీలు మాట్లాడలేదు, ఏ నాయకులు మాట్లాడలేదు. బీసీ సంఘాలు సమర్థించడం, పార్టీలు సమర్థించినాయి, అన్ని సమర్థించినాయి. అదే విధంగా నేను ఇంకొక మాట్లాడుతూ ఉన్నాను, రాహుల్ గాంధీ గారు కానివ్వండి బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు నిజంగా బీసీనా కాదు కదా, బీసీ సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా. మరి ఇవన్నీ ఆలోచన చేయకుండా, ఇవన్నీ మాట్లాడకుండా మరి రాహుల్ గాంధీ గారు మహిళా బిల్లు సపోర్ట్ చేసిరు. ఆయన మహిళనా? నిన్న కాక మొన్న తీర్మానం మల్లన్న గారు దివ్యాంగుల మీద చేసిరు. మరి ఆయన దివ్యాంగుడా? ఇవి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతెందుకు తెలంగాణ ఉద్యమంలో స్వామి ఎగ్జిబిషన్ లాంటి వారు, శ్రీభూషణ్ లాంటి వారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 10 సందర్భంలో సపోర్ట్ చేసిరు. వాళ్ళు తెలంగాణ వారు కాదు కదా. బీజేపీ వాళ్ళు చిన్నమ్మ అని చెప్పుకున్న సుష్మా స్వరాజ్ తెలంగాణ వారు కాదు కదా. మద్దతు ఇవ్వాల్సిన సభ్యులు అందరూ మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు తీన్మార్ మల్లన్న, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా విరమించుకోవాలని చెప్పి కొమరంభీం